నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు రాజకీయ విశ్లేషణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి అంశాల మీద సామాజిక వేత్త సమాజాన్ని ఒక కోణంలో నడిపించాలని సలహాలు సూచనలు చేస్తూ ప్రభుత్వాలను ఏమైతే లోపాలు చేస్తున్నాయో ఆ లోపాలను ఎత్తి చూపుతూ రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాషం యాదగిరి సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పూర్తి చేసుకుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఏమైనా మెరుగు అయిందని అనుకోవచ్చు సార్ రాష్ట్ర భవిష్యత్తు? ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చింది, తేడా ఏముంటుంది? మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇందులో జంప్ అయినారు కదా. అవును, రాజకీయ నాయకులు అట్లే ఉంటారు. ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద కోతులు దుక్కుతాయి. జిదర్ హరి ఉదర్ చెరి అంటారు. ఎక్కడ పచ్చకుంటే అక్కడ పశువులు మేస్తారు. పశువులు మేయాలంటే ఇక్కడ పచ్చకుండాలి కదా. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ రాజకీయ నాయకులు పోతారు. సిద్ధాంతం లేదు, ఏ రాజకీయ పార్టీకి సిద్ధాంతం లేదు. ఆఖరికి బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సిద్ధాంతం పోయినప్పుడు సిద్ధాంతమే మనుషుల్ని కట్టిపెట్టి ఉంచుతుంది. బైండింగ్ ఎలిమెంట్, సిమెంటింగ్ ఎలిమెంట్ మనుషుల్ని కట్టిపెట్టి ఉంచేది ఏంటంటే సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఆకర్షిస్తుంది, అందరూ ఒక దగ్గర ఉంటారు. కానీ సిద్ధాంతం పోయినప్పుడు ఏది కట్టిపెట్టి ఉంచుతుంది? అధికారం కట్టిపెట్టి ఉంచుతుంది, డబ్బు కట్టిపెట్టి ఉంచుతుంది. సో అధికారం ఎక్కడుంటే అక్కడికి అందరు పోతారు. అది మామూలు విషయమే, కొత్త ఏం కాదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది, ఇప్పుడు జరుగుతున్నది. దేశమంతా జరుగుతున్నది, ప్రపంచమంతా జరుగుతున్నది. తెలంగాణలో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్నది. 100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోకి వలసల్ని ప్రోత్సహిస్తున్నారు రేవంత్ రెడ్డి. అసలు ఈ 100 రోజులు ఎందుకు ఆగిరంటారు? వలసలు ప్రోత్సహించడానికి కారణాలు ఏంటి? 100 రోజులేం ఆగలేదు, ఆయన జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఎక్కడెక్కడ ఆఖరికి బీజేపీ అదే పనిచేస్తుంది, కాంగ్రెస్ అదే పనిచేస్తుంది. బీజేపీకి మనుషులు ఎవరు దొరకకుండానే కాంగ్రెస్ లాగాలని చూస్తుంది, కాంగ్రెస్కి ఎవరు దొరకకుండా లాగుదామని బీజేపీ చూస్తుంది. రెండు పార్టీలు అంతే. బీఆర్ఎస్ వాళ్ళే అటుపోతున్నారు, ఇటుపోతున్నారు. ఎందుకంటే అధికారం ఎక్కడ లేకపోతే అక్కడ ఎవరు ఉండరు. అధికారం లేని చోట ఎందుకు ఎడారులు ఎవరు ఉండరు. వాళ్ళు అటుపోతున్నారు, ఇటుపోతున్నారు. నలుగురే మిగులుతారు, ఆఖరి కుటుంబం వాళ్ళే మిగులుతారు. అయితే ఏం జరుగుతుంది? మీరే తిట్టినారు, ఆయన చామకూర మల్లారెడ్డి చాలా దొంగ పనులు చేసినాడని. కానీ మీరు ఎక్కడికి పంపించినారు? ఆయన పోయి అక్కడి బెంగళూరు పోయి డీకే శివకుమార్ దగ్గర కూర్చొని కాంగ్రెస్ చేరుతానంటున్నాడు. ఏమైనా విలువ ఉంటుందా మీకు? చామకూర మల్లారెడ్డి దొంగ, లంగా, లఫంగా, చదువు లేదు, సంస్కారం లేదు, ఏమీ లేదని చెప్పి మీరు తిరుగుతారు. ఆ భూములు కబ్జా పెట్టినట్టు కూల్చేస్తారు, బుల్డోజర్లు పెట్టి మళ్ళీ చేర్చుకుంటారు. దానం నాగేందర్ తెలంగాణలో అందరినీ కొట్టాడు. ఆ దానం నాగేందర్ను టీఆర్ఎస్ చేర్చుకుంది. దానం నాగేందర్ ఎన్ని పార్టీలు తిరగలేదు. అన్ని తిరగని పార్టీ ఏమైనా ఉందా భూమి మీద? ఒక్క మజ్లిస్ తప్ప అన్ని పార్టీలు తిరిగిన ఆయన్ను మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేర్చుకున్నారు. ఏముంటుంది? అందరు ఇట్లే ఉంటారు, ఒకరిని కాదు, అందరిని చేర్చుకుంటున్నారు. చివరికి రాజకీయాలు అంటే ఏంటంటే, రాజకీయాల అడ్రస్ చెప్పండి, చిరునామా చెప్పండి అంటే లంగల్ దొంగల అడ్డ ఏదైనా ఉంటే అది రాజకీయాలు అన్నట్టుగా తయారైంది. దొంగల అడ్డ, జోర్ బద్మాషంకి బారాత్ అన్నట్టుగా రాజకీయాలు తయారైనాయి. అన్ని పార్టీలు అట్టున్నాయి. ఆఖరికి సైదిరెడ్డి అనేవాడు హుజూర్ నగర్లో ఎమ్మెల్యే చేసి వాడు ఏం చేసిండు? సైదిరెడ్డి గంజి రఘు మీద కేసు పెట్టించింది, గుర్రపడుతుంటారు. అవును, ఆఖరికి బండి సంజయ్ని కూడా కొట్టించిండు, బండి సంజయ్ కూడా కేసు పెట్టించిండు. అక్యూజ్ 21-22 ఆయన. గంజి రఘు 19 జైల్లో పెట్టిండ్రు, కోర్టు చుట్టూ తిప్పిర్రు. మరి బండి సంజయ్ మీద కేసులు పెట్టినవన్నీ మీరు భారతీయ జనతా పార్టీ చేర్చుకున్నది. ఎంపీ అభ్యర్థి కూడా ఇచ్చే అవకాశం, ఎంపీ అభ్యర్థి కూడా ఇస్తారట. మరి బండి సంజయ్ ఏం చేయాలి? బండి సంజయ్ అజ్ఞాతవాసం పోవాలన్నా, అరణ్యవాసం పోవాలన్నా, ఆత్మహత్య చేసుకోవాలన్నా బండి సంజయ్ని అడగాలి. అంటే ఏం విలువ ఉంటుంది భారతీయ జనతా పార్టీకి? భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ విలువ ఉండదు. 100 రోజులు ఆగుతలేవు. అందరికి చివరికి ఏంటంటే అన్ని పార్టీల్లో బద్నామైన వాళ్ళు, అన్ని పార్టీలు ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా అందరూ మన పార్టీలోనే ఉండాలి. దొంగలందరూ మన పార్టీలో ఉండాలి. ఈ దొంగలు ఇతర పార్టీలకు దొరకొద్దు అన్నట్టుగా అందరి ప్రయత్నం. కాంగ్రెస్ ప్రయత్నం అదే, బీజేపీ ప్రయత్నం అదే. గతంలో టీఆర్ఎస్ చేసిందే. టీఆర్ఎస్ కంటే ముందు కూడా కాంగ్రెస్ అదే పని చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిజాం నవాబును కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. అటువంటి పార్టీ అది. అందుకని అందరూ అదే పని చేస్తున్నారు. ఈ నిన్న మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అంటే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పొత్తును, అంటే మాయావతిని కాదని పొత్తు పెట్టుకొని సస్పెండ్కు గురయ్యేటువంటి సమయంలో ఆయనే బీఆర్ఎస్ పార్టీలోకి పోయాడు, రాజీనామా చేసి. అంటే దీన్ని బహుజనులంతా కూడా, దళితులంతా కూడా ఆర్ఎస్పీ వెంట పోయి బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయా? అట్లా మనం చూస్తుంటే దళితులు ఎవరు పోతలేరు. ఎందుకంటే బీఆర్ఎస్ఏ యాంటీ దళిత్ పార్టీ, అది బీఆర్ఎస్ఏ యాంటీ బహుజన్ పార్టీ.
చూసినాం కదా, ఎవరున్నారో దాంట్లో చూసినాం. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ఏ, మనకు తెలిసిందే, వెలమరెడ్డి సమితి మొత్తం వాళ్ళే. కాంగ్రెస్ అంటే ఆర్వీఎస్, రెడ్డి వెలమ సమితి, వాళ్ళు ఎంతే ఉన్నారు. అది ఎప్పుడు వ్యతిరేకమే. దాంట్లో ఎట్లా ఎందుకు పోతారు, దాంట్లోకి ఎవరు పోరు. బీఆర్ఎస్లో పోయినందుకు ఈరోజు ప్రవీణ్ ఒంటరి అయిపోయింది. ప్రవీణ్ దళితుల తిట్లకు గురవుతున్నాడు, దళితులు ఈసరించుకుంటున్నారు, చీచి అంటున్నారు, బీసీలు అందరూ అదే అంటున్నారు. ఒక్కరు కాదు, అందరూ ఈసరించుకుంటున్నారు. అందుకని ఆయన పొలిటికల్ క్రీచర్ కాదు, ఆయనకు రాజకీయాలు తెలియదు, రాజకీయ సిద్ధాంతం అసలు ఇష్టం కూడా ఉండదు ఆయనకు. పోలీస్ ఆఫీసర్లకు ఏమి ఇష్టం ఉంటుంది, ఐఏఎస్ వాళ్ళకు ఉండదు, ఐపీఎస్ వాళ్ళకు ఉండదు. కాబట్టి ఆయనకు పాలిటిక్స్ తెలియదు, జనం ఏమనుకుంటారో తెలియదు, జనం ఏమనుకున్నా మనకు సంబంధం లేదన్నట్టుకుంటారు పోలీసులు. కాబట్టి ఆయన పోలీస్ ఆఫీసర్ లాగానే, ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ లాగానే వ్యవహరిస్తున్నాడు. ఇంకా కరీంనగర్ జిల్లాకి ఎస్పీ అని అనుకుంటున్నాడు ఆయన వెంట ఎవరు పోరు, ఆయన ఒంటరి అయిపోతాడు. దళితవాదం బలంగానే ఉంటుంది, బహుజనవాదం బలంగానే ఉంటుంది. అది ఇంకా రోజు రోజుకు పుంజుకుంటుంది, దాని ప్రాసంగికత కూడా పెరుగుతుంది. ఆ పెరుగుతుందనే సంగతి ఆయన తెలియకపోవచ్చు, కానీ ఆయన వల్ల ఏం పెరగదు. అది మాయావతి వల్ల కూడా కాదు, వాళ్ళకు భౌతిక అవసరాలు ఉన్నాయి. కాబట్టి బహుజనులందరూ ఏకమవుతారు, ఏకతాటి మీదకి వస్తారు, ఒక సిద్ధాంతం తీసుకుంటారు. ఆఖరి బహుజనులలో రెడ్డి కమ్మ వెలమ కూడా చేర్చుకొని బ్రాహ్మణులు కోమట్ల సపోర్ట్ కూడా తీసుకొని బహుజనులు పైకి రావాలని చూస్తారు. వాళ్ళు కూడా అనివార్యంగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే తన మేనిఫెస్టోను సక్రమంగా అమలు చేసింది అనుకుంటున్నారా, అమలు చేయలేదు అనుకుంటున్నారా? ఏ పార్టీ ఎప్పుడూ తన మేనిఫెస్టోను అమలు చేయలేదు. చెప్పేచ్చారు, పెద్ద చెప్తారు, ఆకాశాన్ని నిచ్చెనలు ఇస్తామని చెప్తారు. ప్లాసిబుల్ థియరీ ఉండాలి, అంటే సంభవించడానికి వీలుగా ఉండాలి. ఎలక్షన్ కమిషనే దానికి కోరలు ఉండాలి. ఎలక్షన్ కమిషన్ చూసినాం కదా ఎట్లా తయారైంది, ఆఖరికి ఒక్కడే మిగిలి ఎవరు లేకుండా పోయి ఎటైంది. ఎలక్షన్ కమిషనే నువ్వు మేనిఫెస్టోలో ఏం చెప్పినావు, మేనిఫెస్టోలో చెప్తే ఒక బాండ్ పేపర్ మీద రాసినట్టు, అప్పుడు నువ్వు చర్య తీసుకుంటామని చెప్పాలి. తప్పుడు పనులు చేయొద్దు అని అడగాలి ఎలక్షన్ కమిషన్. ఏది చేయలేదు, ఆ మేనిఫెస్టోకి విలువనే లేదు. ఏం మేనిఫెస్టో అది, ఎవడు నమ్ముతున్నాడా? ఎవరు నమ్ముతున్నాడు. రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడినా మేనిఫెస్టోలో చెప్పినా నల్లమల్లో నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఇదేందా వీలేదు కథలు ఇట్లా చెప్తారులే అని నవ్వుకుంటున్నాయి. అది అపహాస్యం అయిపోతున్నది. రాజకీయాలు ఒక పెద్ద జోక్ అయినాయి కాబట్టి మేనిఫెస్టో కూడా ఒక జోకే. అసెంబ్లీ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ కాలేదు, పార్లమెంటు ఎన్నికల ముందే అరెస్ట్ అయింది. అసలు దీని వెనుక కారణాలు ఏంటి? వాళ్ళకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని లేదు భారతీయ జనతా పార్టీ. ఎవరో గెలవని మనం అంత ముఖ్యమైనది కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలి. వాళ్ళకి పార్లమెంట్ ముఖ్యం. అందుకని పార్లమెంట్ ఎన్నికల ముందు ఆమెను అరెస్ట్ చేసినట్టు చూపించాలి. లేకపోతే ఏమంటారు, మీరు వాళ్ళు కలిసే ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ కలిసే ఉన్నాయి, డ్రామా చేస్తున్నాయి అని మొదటి నుంచి అంటూనే ఉన్నారు. అది WWF షో, బీఆర్ఎస్ బీజేపీ యుద్ధము వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ షో లాంటిది. రెజ్లింగ్ ఉత్తదే, అది మిలీజులీ కుస్తీ లాంటిదని అందరూ అనుకున్నారు. కాబట్టి అనుకొని మనకేముంది, అసెంబ్లీ ఎవరైనా గెలవని, బీఆర్ఎస్ గెలవని, కాంగ్రెస్ గెలవని, మనకు సంబంధం లేదు. కానీ పార్లమెంట్ మనం గెలవాలి. పార్లమెంట్ గెలవాలంటే అరెస్ట్ చేయాలి, మాకు సంబంధం లేదని చెప్పుకోవాలి. అందుకని అరెస్ట్ చేసినారు. మరి ఇంతకాలం ఎందుకు చేయలేదు? ఇంతకంటే పెద్ద కుంభకోణాలు ఉన్నాయి. కవిత చేసిన చాలా చిన్న కుంభకోణం, 100 కోట్ల కుంభకోణం అంటున్నారు. ఆ 100 కోట్లు అనేక మంది పంచుకొని ఉండొచ్చు. మరి లక్షల కోట్ల కుంభకోణం ఉన్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళ మీద ఈడీని ఎందుకు పంపలేదు, వాళ్ళ మీద సిబిఐని ఎందుకు పంపలేదు, వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎందుకు పంపలేదు? ఇదంతా డ్రామానే. ఇది ఎన్నికల ముందు డ్రామా, జనం నమ్మట్లేదు మనల్ని అని చెప్పడానికి డ్రామా. కానీ సైదిరెడ్డి లాంటి వాళ్ళని తెచ్చుకుంటే బండి సంజయ్ బాపం మోహన్ జల్లకు పరిస్థితి ఏర్పడితే భారతీయ జనతా పార్టీ అటు నుంచి వస్తుంది, ఇటు నుంచి పోతుంది. ఏమి లాభం ఉండదు దానికి. కవిత అరెస్ట్ వల్ల బీజేపీకి లాభమా, బీఆర్ఎస్కి లాభమా? కొంత బీఆర్ఎస్కు సానుభూతి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్లో పనిచేసిన అమ్మాయి కేటీఆర్ ఏం పని చేయలేదు, అట్లా ఆ విధంగా తక్కిన వాళ్ళు కూడా ఏం పని చేయలేదు, కేసీఆర్ కూడా ఏం చేయలేదు. అమ్మాయి బతుకమ్మనో అదనో ఇదనో తిరిగింది. కొంత సానుభూతి, ఆడపిల్ల సానుభూతి కూడా రావచ్చు. కానీ మొత్తంగా భారతీయ జనతా పార్టీకి క్రెడిబిలిటీ పోయింది, బీఆర్ఎస్ కూడా క్రెడిబిలిటీ పోయింది. కాబట్టి అది ఎవరికి లాభం అనేది మనం ఇప్పుడే చెప్పలేము. బీఆర్ఎస్ క్రెడిబిలిటీ ఉంటే, దానికి విశ్వసనీయత ఉంటే దానికి లాభం ఉండేది. బీజేపీకి విశ్వసనీయత ఉంటే లాభం ఉండేది, అది కూడా పోగొట్టుకుంటుంది. ఆఖరి సుజనా చౌదరి లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి భూ కబ్జాదారులు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలు అయితే భారతీయ జనతా పార్టీ నమ్మేది ఎవరు? సైదిరెడ్డి లాంటి వాడు వస్తే నమ్మేది ఎవడు? అందుకని ఈ పార్టీలకు విశ్వసనీయత లేదు. విశ్వసనీయత ఏదైనా ఉంటే వాటికి లాభం లేదు. ఏ పార్టీకి విశ్వసనీయత లేదు కాబట్టి ఈ మామూలు అనేక ఉదంతాలకు జరిగిపోతూనే ఉంటాయి, ఎవరికి లాభం ఉండదు. మొత్తం మీద మనకు అనేక అంశాల మీద చర్చించినటువంటి పాషం యాదగిరి సార్కి సార్ నమస్తే అండి. నమస్తే.